హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక నోటీస్ అనేది వచ్చిందండి. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ 01/2025. మనకి ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ లోకో పైలట్ ALP పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారండి. టోటల్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 12/4/2025 నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ 11/5/2025. 1 మంత్ టైం అనేది మనకి రైల్వే అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి A1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలండి. A1 మెడికల్ స్టాండర్డ్ అంటే మనకి 6/6 విజన్ ఉండాలండి. 6/6 విజన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ అనేది మనం చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనే వాళ్ళకి యూఆర్ క్యాండిడేట్కి ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 9,970 ఉన్నాయండి. మనకి సికింద్రాబాద్లో చూసుకుంటే అత్యధికంగా ఈసారి పోస్టులు అనేవి ఉన్నాయండి. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో మొత్తం 967 అండ్ ఈస్టర్న్ ECORలో 533 వేకెన్సీ ఉన్నాయి. అత్యధికంగా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కువైతే ఉన్నాయండి. మనకి అసలు ఈసారి నోటిఫికేషన్లో బెంగళూరులో అసలు వేకెన్సీలే లేవు. అండ్ నెక్స్ట్ ALPకి వచ్చి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th+ ITI ఆర్ 10th+ డిప్లొమా ఆర్ 10th+ బీటెక్ క్వాలిఫికేషన్గా ఉందండి. మనకి 10th+ డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ లేదండి. 10th క్లాస్ ప్లస్ డిప్లొమాలో మెకానికల్, ECE, ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్స్, ఇవి ట్రేడ్ సిలబస్ అనేవి ఉన్నాయండి. మనకి 10th+ బీటెక్లో సేమ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ECE అండ్ ఆటోమొబైల్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి మనకి ఫస్ట్ స్టేజ్ CBT అనేది ఉంటుందండి. టోటల్ ఇందులో 75 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ CBT 75 మార్క్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ CBTలో మనకి 100 మార్క్స్ ప్లస్ ట్రేడ్ ఎగ్జామ్ పార్ట్ Bలో ఉంటుందండి. పార్ట్ Bలో ట్రేడ్ ఎగ్జామ్, మనం ఎంచుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ట్రేడ్లో మనకి ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఆ స్ట్రీమ్లో, అంటే ఇప్పుడు నార్మల్గా ఆటోమొబైల్స్ అండ్ ECE అండ్ ఎలక్ట్రికల్ సంథింగ్ ఇలా, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సంబంధించిన దాని ట్రేడ్లో ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి ఫిట్టర్ ఇలా సంథింగ్, ఏదైతే అది మీరు ఏ ట్రేడ్ ఎంచుకుంటే ఆ ట్రేడ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే CBT ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందండి. తెలుగు అండ్ మీరు ఏ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లాంగ్వేజ్లో అనేది మీకు ఎగ్జామ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ మనకి థింగ్ ఏంటంటే తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టేజ్ CBT అనేది కూడా మనకి తెలుగులో ఉంటుందండి. అండ్ పార్ట్ B అనేది వచ్చి మనకి అందరికీ కూడా ఇంగ్లీష్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ CBAT ఇది కూడా క్వాలిఫై అవ్వాలండి మనం అందరూ కూడా. ఫస్ట్ స్టేజ్ TBT అండ్ సెకండ్ స్టేజ్ TBT కూడా క్వాలిఫై అయిన తర్వాత మనకి CBAT అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి DV అండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనల్ని పిలుస్తారు. యాక్చువల్లీ మనకి ఈ ప్రాసెస్ అంతా మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అనేది 12/4/2025 నుంచి స్టార్ట్ అవ్వి 11/5/2025కి ఎండ్ అవుతుంది. ఎగ్జామ్ అనేది మనకి ఇంకా డేట్ అనేది ఇవ్వలేదండి. మ్యాక్సిమం ఎగ్జామ్ డేట్ అనేది ఒక 6 months తర్వాతే ఉంటుందండి. ఎగ్జామ్ 6 months తర్వాత ఉంటుంది. అందరూ ప్రిపేర్ అవుతే కంపల్సరీగా ఈసారి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ అనేది మీరు సాధించగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.